హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్ పూరీ కర్రీ ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము. నేనైతే ఈ విధంగా చేశాను. చూడండి, మరీ పల్చగా లేదు, మరీ చిక్కగా లేదు, టేస్టీగా ఉంది. బాంబే కర్రీ అని కూడా అంటారు. ఈ విధంగా చిక్కగా వచ్చిందనుకోండి, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను. పొటాటోస్ అయితే ఉడకబెట్టేసాను. కొంచెం ఎక్కువగా కుక్ అవ్వాలి, కొంచెం మెత్తగా ఉడకాలి. ఇప్పుడైతే గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు అయితే పోపులాగా వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసాను. కొంచెం ఇవన్నీ చిటపటలాడుతూనే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసాను. ఇవి కొంచెం కలిపేసి ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము. టమాటాలు, కరివేపాకు వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా టమాటో, కరివేపాకు వేసేసుకుందాం. ఇవి కలిపేసుకొని కొంచెం ఇవి మగ్గడానికి ఇందులోకి అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకున్నాం అనుకోండి, కొంచెం త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు మనం బంగాళాదుంపలు అయితే పొట్టు తీసి అయితే పెట్టుకొని మెత్తగా అయితే చేసుకుందాము. ఉడికిపోయాయండి, ఇవి కాలుతూ ఉన్నాయి. కొంచెం చల్లారాక చేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా వచ్చేసినాయి. ఇప్పుడైతే మనం ఇందులోకి చూడండి, ఇవైతే కుక్ అయిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు అయితే వేసుకున్నాము. కలిపేసుకొని ఇప్పుడు ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న పొటాటో మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకుందాం. వేసుకొని మొత్తం అయితే కలిపేసి పెట్టుకొని ఒక 2 minutes మూత అయితే పెట్టుకుందాము. మూత అయితే పెట్టుకొని పిండి అయితే కలుపుకొని, శనగపిండి అండి, పర్ఫెక్ట్గా రావడానికి శనగపిండి అయితే వేసుకుందాము. మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట శనగపిండి. మరీ పల్చగా ఉండకుండా చిక్కగా ఈ విధంగా ఉండేలాగా చేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకుందాము. చూడండి, ఇవి ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాము. ఈ విధంగా వేసుకొని కొంచెం అయితే కలుపుకొని, కొంచెం చిక్కబడుతూనే ఉంటుంది, కొంచెం తొందరగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. మరీ చిక్కగా ఉంటే అడుగంటి పోతుంది కదా. కొంచెం మనకి ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ తీసుకొని, మరీ ఎక్కువ వాటర్ వేసారనుకోండి మరీ లూజ్ అయిపోతుంది. ఇవైతే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇందులోకి తగినంత అయితే సాల్ట్ వేసేసుకుందాం. జీలకర్ర మెంతుల పొడి వేసానండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి. జీలకర్ర మెంతుల పొడి అయితే వేసి మూత పెట్టేసుకుందాము. తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఉడికిపోయింది, చిక్కబడిపోయింది. చూడండి, వాటర్ వేసినా కూడా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము. టేస్టీ పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పూరీలు వేసుకొని తినేయడమే ఇక. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ప్లీజ్ మై ఛానల్ అయితే వాచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.